చాలాసార్లు చెప్తాను మీకు ఇది. దేవుడు దిగడం అంటే అది మీ అదృష్టం. నిజమండి. ఎలాంటి కష్టాలలోనైనా, ఎలాంటి బాధలలోనైనా మనకు ఏ దిక్కు నుండి ఏ సహాయం రాదనుకునే కుమిలిపోతున్న ఎందరో విశ్వాసుల జీవితాలలో ఆయన దిగుతాడు. సడన్ సర్ప్రైజ్. దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లల్ని మహిమపరుచుకుంటాడు. దేవుడు తన పిల్లల్ని తలెత్తుకు నిలబెడతాడు. దేవుడు తన పిల్లల్ని సర్వదా కాపాడుకుంటాడు. దేవుడు తన పిల్లలకి అన్ని విషయాలలోనూ ఆయన దగ్గరగానే ఉంటాడు, ఆయన ప్రక్కనే ఉంటాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నవి. సమస్తము సమకూడుతాయి, సమస్తము సమకూడుతాయి, సమస్తము నీకు అనుకూలంగా జరుగుతాయి. దానిని నమ్మే అంత నీతి నీ దగ్గర ఉందా? విశ్వాసం. దేవుణ్ణి నమ్ముకుంటున్నావంటే నమ్ముకుంటున్నానండి, చెప్పేయటం కాదు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, వేదనల్లో, రోగాల్లో, అప్పులలో, అపవాదులలో నువ్వు దేవుని కొరకు నిలబడిన సమర్థత నీకు ఉందా? అది దేవుడు చూస్తాడు. నీకు కష్టాలు వచ్చే కనుకండి నేను దేవుడు పని చేయలేకపోయానండి, బాధలు వచ్చే కనుక నేను దేవుని దగ్గరికి రాలేకపోతున్నానండి, ఇవన్నీ కాకమ్మ కథలో మీరు ఫెయిల్ అయిపోతారు.